హాయ్ అండి. నాకు మొక్కలంటే అంటే చాలా ఇష్టము. మొన్న షాప్‌కెళ్ళినప్పుడు ఈ చామంతి చెట్టు చూసి చాలా బావుందని చెప్పి తెచ్చుకున్నాను. ఎంత ముద్దుగా ఉందో చూడండి. అన్ని పూలుండి ఇలా ఉంటే ఎప్పుడూ బావుంటది. కానీ ఉండదనమాట. హ్మ్. ఇది కాకోకుండా నాకొక సర్ప్రైజ్ జరిగింది. అదేంటో మీకు చూపిస్తానండి. టట్టడాయ్! అది ఇదే. ఏంటంటే నా కుండీలో 3 మొక్కలొచ్చినాయండి. నేనెలాంటి విత్తనాలు వేయలేదు. ఎంప్టీగా కుండీని అలా వదిలేసాను. వాటిలో వచ్చినాయనమాట. సరే పీక్కుండా అని చెప్పి ఉంచాను. ఉంచితే ఇలాగా వైట్ అండ్ వైలెట్ కలర్ పువ్వు పూస్తుంది. అది తర్వాత 2 డేస్ పోయిన తర్వాత డార్క్ వైలెట్ అవుతుంది. అది కాకోకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇట్లా మొత్తం వైలెట్ కలరే పూసింది. ఈ చెట్టులోనే 3 రకాల పూలు పూస్తున్నాయి. ఇది కాకోకుండా నేను ఇందులో వచ్చిన 3 మొక్కల్ని ఒకటి ఇలా ఉంచేసి ఇంకో రెండింటిని వేరువేరుగా వేసాను. ఇది వైట్ కలర్లో పూస్తుందనమాట. మొత్తం వైటే పూసింది. ఇంకొకటి వచ్చి లైట్ వైట్ కలర్ అండ్ వైలెట్ కలర్ 2 లైట్ కలర్సే ఉన్నాయి ఆటిల్లో. ఇంకా తర్వాత ఏం పూసిద్దో చూడాలన్నమాట. మొత్తానికైతే ఇట్లా పెట్టుకున్నాను ఆ 3 మొక్కల్ని. నాకు భలే అనిపించింది. ఇవి కొనాలన్నా కూడానండి 8-10 యూరోస్ వరకు ఉంటుంది మినిమము. ఆ చామంతి మొక్క వచ్చి నేను 5 యూరోస్ కొన్నాను. చూసారా చాలా బాగుంది కదా! ఇలా సర్ప్రైజ్ జరిగితే భలే ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఇప్పుడు బాగుంటాయండి మొక్కలు పూలై పూసి భలేగా ఉంటాయి. ఇంత ప్రాణంగా చూసుకున్న మొక్కలు వింటర్ వచ్చినప్పుడు పుటుక్కుని చచ్చిపోతాయి అన్నమాట. అప్పుడు ప్రాణం విలవిలలాడిద్ది. అంత బాగా చూసుకుంటాం కదా! ఇదేనండి నా మొక్కల సర్ప్రైజ్. ఓకే బాయ్.